కనపట్లేదా? లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి దున్నపోతున్నా నిద్రపోతున్నావా? ఆఫీస్ నుంచి ఇంట్లో కాలు పెట్టడం ఆలస్యం, దరిద్ర మొహంతో తయారైపోతావు. ఒక పూలు పెట్టుకో, మంచి పెర్ఫ్యూమ్ వాడో, కనీసం మంచి డ్రెస్ కోడ్ వేసుకో. హలో, నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యే వచ్చా. నువ్వే వండి వదిలేసిన పాత్రలాగా జిడ్డు మొహంతో తయారైపోతావు. అసలు నీ దరిద్ర మొహం చూస్తేనే జీవితం మీద విరక్తి పడుతుంది. అయినా నేను తింటే ఏంటి, తినకపోతే నువ్వు బాగా వెళ్ళి పడుకో. పడుగా. అసలు ఈ కొంతకు రాకూడదని అనుకున్నా. ఆఫీసులో పడుకుంటే అసహ్యంగా ఉంటుందని వచ్చా. ఇంకెన్నాళ్ళు భరించాలో ఈ దరిద్రాన్ని. అర్ధరాత్రి అంకమ్మ శివాలా కేకలేవిట్రా? అసలు నీకు గుర్తుందా? ఓ కంపెనీకి బాసుని దగ్గర అరుపులేమిటి? అసలు నిన్ను కాదు నేనే ఉండి అనిపిస్తుంది. దాన్ని పడుకోబెట్టాలి. మా కాస్త మంచిగా పెట్టరా. హలో, గుడ్ మార్నింగ్. అవునేంటన్నా అరిచారా? అంతేలే, నేను మాట్లాడితే అరుపులు, అదే నీ కోడలు మాట్లాడితే సిలక పరుపులు. అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. వెళ్తావాలండి, వెళ్ళకుంటామంటే. అయినా నన్ను అరవద్దు, నేను అరుపుతాడేంటి? ఈయనంత తాగేశాడు. అటు ఎక్కడికి? ఇటు. బాధపడకు. ఎంత వద్దనుకున్నా మాటను ఏటుగా తెచ్చుకుంటున్నాయి మావయ్య. అంతకాలంగా ఆయన తీరు మారింది, దూరం పెరిగింది. నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మావయ్య. గతం అవధులు లేని ఆనందం అయితే భవిష్యత్తు మరుభూమిలోని నిశ్శబ్దం. పండితి కూడా బాబుని ఎంత నొప్పి పెట్టినా బావిలో ఓటు దాకా ఊపికి వస్తూనే ఉంది. నీ గుండె మంటలు తలచడానికి నీకు నేను తల్లినైనా బాగుండేది. ఒడిలోకి తీర్చుకునే ఓటార్చేవాడిని. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, నేను వడ్డిస్తానా? కాస్త అన్నం తిందు కానీ. వద్దు మావయ్య, రా తల్లి. నాకు ఆకలిగా లేదు. అమ్మా, చీకట్లో ఎంత దట్టంగా ముసురుతున్నా చిరుదిగా వెలుగు నాకు లేదు. నీ బ్రతుకులోని చీకట్లో త్వరలోనే ఉంటుంది. ధైర్యంగా చాలా టైం అవుతుంది. మీరేది పడుకోండి, నేను తింటాను. మావయ్య, కాఫీ. చెప్పండి. ఇదిగో
కారు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. దాంతో నాకేం పనండి? ఏమో ముందు ముందు అవసరం రావచ్చేమో. ఇదిగో ఈ బిల్డింగ్ నీ పేరు మీద రిజిస్టర్ చేశాను. ఇల్లు నీదైనప్పుడు అది తండ్రి కాదా? అయినప్పుడు ఈ మార్పు ఎందుకో? మీరు అవుతారా? ఇదిగో చెక్ బుక్ మీ అకౌంట్లో 5 crores క్రెడిట్ అయింది. అంత అమౌంట్ ఎందుకండి? నీ కొడుకు పై చదువులు. నీ కొడుకు అంటావేమిటి? వాడు నీకు కొడుకేగా. ఆఫ్ కోర్స్. కొత్తగా ఇవన్నీ ఏంటండి? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవుగా. అరే భాస్కర్, కంపెనీ ఏమైనా లాస్ అయితే ఏమిటి? హ్యాండిల్ చేస్తుంది ఎవరు? నీ కొడుకు. దట్ మీన్స్ ద గ్రేట్ భాస్కర్. మరేంటండి ఇదంతా? ఇదిగో కంపెనీలో 40% షేర్స్ నీకెలా చేయబడ్డాయి? అసలు ఏం జరుగుతుందిరా? చూడండి, నాకంతా అయోమయంగా ఆందోళనగా ఉందండి. వెయిట్ టేక్ దిస్. యువర్ వాల్యుబుల్ సైన్ ప్లీజ్. సైనా? ఎస్. ఏంటిది? డివోర్స్ పేపర్స్. విడాకుల పత్రాలు. ఏమన్నా మీరు కరెక్ట్గానే ఉన్నారు. కరెక్టా కాదా అని కాదు నేను అడిగేది. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావని? నేనేం తప్పు చేశానండి? నువ్వు తప్పు చేసావని నేను మరి అనలేదు. దేనికి ఇదంతా? నాన్న, కాలం మారుతుంది, అభిరుచులు మారుతున్నాయి, ఆలోచనలకి కొత్త రెక్కలు వస్తాయి. ఓహో, 40 దాటిన వయసులో కొత్తగా రెక్కలు వచ్చి 20 సంవత్సరాల బంధాన్ని వదిలేసి ఎగిరిపోవాలనుకుంటున్నాం అన్నమాట. కాలం గడిచే కొద్ది బంధాలు బలపడతాయి, అభిరుచులు ఒకటవుతాయి, ఆలోచనలు పెనవేసుకుపోతాయి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకే గదిలో ఉంటున్నాం కానీ ఎవరికి వారే అన్నట్టు ఉంటున్నాం. మాట్లాడుకుంటున్నాం కానీ మనసులు మునుపట్లా లేవు. స్టవ్ వెలుగుతుంది కానీ తిండి కరువు అవుతుంది. మనసు రప్పంతా కోసినట్టుంది. ఇది చాలా మంది. ఇప్పుడు ఈ విడిపోవడాలేమో పంపడాలేమో నాకేమీ అర్థం కావడం. ఎందుకు మావయ్య ఆయనకి నా మీద అంత ద్వేషం? నేనేం పాపం చేశానని? అడుగుతుందిగా చెప్పు. అవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. మీరు అనుకున్నట్లు ఈ కోపం తాపం పగ ద్వేషం అనుకున్నట్లయితే కారు, కంగన, బ్యాంక్ బ్యాలెన్స్, కంపెనీ షేర్లు ఇవన్నీ ధరగలిగిస్తాను. కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి అధికారికి లంచాలు ఇవ్వడం నీ కనబడతేగా. విడాకు పత్రాల మీద నీ భార్య సంతకం పెట్టడానికి భారీ నజరున ప్రకటించామన్నమాట. 70 సంవత్సరాల జీవితం చూసిన వాడిని భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండడం ఎంత అవసరమో తెలిసిన వాడిరా. అది కాదు నాన్న. కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా కడ వరకు తోడుగా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చావన్నే భర్త అంటారు. భర్త అనే స్థానానికి నా బాధ్యతను గుర్తు చేస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. మరి నా బ్రతుకుని భవిష్యత్తుని బోడు చేసే మీ నిర్ణయానికి నేనే కావాలండి. ఇప్పుడు నీ బ్రతుకేమైంది? ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా ఏ ప్రాబ్లం రాకూడదనే కదా ఇన్ని ఏర్పాటు చేసింది. సంబంధ బాంధవ్యాలు లేకుండా ఏదో ఒకలా బ్రతికైతే బ్రతికైతే అందుకు మనిషిగానే పుట్టనక్కర్లేదు. పక్షులు గుంపులుగానే ఎగురుతాయి, పశువులు మందలుగానే తిరుగుతాయి. మరి నన్ను ఎందుకంటే వంటలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు ఒంటరిని ఎవరన్నారు? తోడుగా కొడుకున్నాడు. ఎవరైతేనే తోడేగా కావాల్సింది. అంతే. ప్రేమించి పెళ్లి చేసుకొని 20 సంవత్సరాల కాపురం, 18 సంవత్సరాల కొడుకు, వీళ్ళందరినీ గాలికి వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటానంట. ఓకే, అలాగేరా, అలాగే. తను కొడుకు దగ్గరే ఉంటుంది. తల్లిని చూడవలసిన బాధ్యత కొడుకుదే కదా. అది ఎప్పుడు తండ్రి లేనప్పుడు, అంటే నువ్వు చచ్చినప్పుడు. కత్తు పట్టుకుని ఇచ్చిన కషాయి వాడి మీద ప్రేమ ఏమిటమ్మా? అన్న కొడుకు నుంచి ఎలాగైనా మాట్లాడేది, కట్టుకున్న భర్త ఎలాగైనా మాట్లాడేది. ఒక్క క్షణం. అసలు నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? అదంతా నీకు అనవసరం. తనకు కాకపోతే ఇంకెవరికి అవసరం? నువ్వు సమాధానం చెప్పాల్సిన తనకే చెప్పు. తను నాకు నచ్చలేదు. నచ్చలేదా? నేను నచ్చలేదా?
నచ్చలేదా? ఎందుకో? అన్నింటికీ కారణాలు ఉన్నావు. నచ్చబట్టే కదండి ప్రేమించారు. వయసులో ఉండగా మనం చేస్తాం, అలాగని జీవితాంతా బరువులన్నీ భుజమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శభాష్! ఆహా, ఏం మాట్లాడేవరా అబ్బా! ప్రేమించాలని వెంటబడి వేధించి వాళ్ళ పేరెంట్స్ను ఒప్పించి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని సంబరపడిపోయావు. ఇప్పుడు పెద్దవాళ్ళ ఆశీస్సులను అవమానిస్తున్నావు, తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్నావు, హోమగుండపు వెలుగుల్ని 7 అడుగులు గుర్తుని చెరిపేవాలని చూస్తున్నావు. పెళ్లి జీవితానికి బాధ్యత నేర్పుతుంది, అంతేగాని బరువు కాదు. నాన్న ఈ బరువు బాధ్యత, పెళ్లి తాళి, బంధాలు అనుబంధాలు ఇవన్నీ ట్రాష్. మ్యారేజ్ అనేది జస్ట్ నీడ్. యునో, పెళ్లి మనిషికి శారీరక అవసరం మాత్రమే. ఎంత బాగా చెప్పారండి. పవిత్రమైన పెళ్లి అంటే జస్ట్ శారీరక అవసరమా? అయినా నేను మీకేం తక్కువ చేశానని నన్ను వదిలేయమనుకుంటున్నారు? నేను అదే అడుగుతున్నాను. నీకేం తక్కువ చేశాను? మహారాజా చూసుకున్నాను. రాసిన బయటికి ఇంటేస్తున్నావు. కన్న వాళ్ళని వదిలేసి గుండెల నిండా కోటి కోరికలతోటి ఇంట్లో కడిగి పట్టారు. నా కళలన్నీ కన్నీళ్ళు అవుతాయి అనుకోలేదు. ఇంతకాలానికి మీకు ఎందుకు వచ్చిందో ఈ విపరీతమైన ఆలోచన? మన బంధాన్ని తుంచేయబోతుంది. చివరికి రక్తం పంచిన పేగు బంధాన్ని కూడా తుడిచేయబోతుంది. అన్నీ మనం కూడా జరగవు. జరిగేదంతా మన మంచిగా అనుకోవాలి. ఏ మంచి చేసావని, ఎవరిని ముద్రించాలని హఠాత్తుగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నావో చెప్పు. అది ఇంతవరకు వచ్చింది దాపరికం చెప్పు. ఓకే, మా ఆఫీస్ టెనో హారికని మ్యారేజ్ చేసుకుందాం కన్నా. అది సంగతి. అందుకేనమ్మా ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించాడు. నానా ఏమండి, నేను మీకేం తక్కువ చేశాను? అందంగా లేనా, అనుకువగా లేనా, మీకు ఆనందాన్ని పంచలేదా, భార్యగా మీకు సహకరించలేదా? నేనేం తప్పు చేశానో చెప్పండి. నువ్వు తప్పు చేశాను అనలేదు. నోడతా అనలేదు, అనుకునేటట్టు ప్రవర్తించావు. రే భాస్కర్, నీ నిర్ణయం మార్చుకో. అదే మాట తనగా చెప్పండి. మనసు మార్చుకుని డివోర్స్ పేపర్స్ సంతకం పెట్టమని. నేను చచ్చినా పెట్టను. నీ సామాన్యం కోరుకోవట్లేదు. ఆశను కలబోసి కట్టుకున్న గూడును ఎవత్తా వచ్చి తొక్కేస్తానంటే నేను చూపు ఊరుకోను. నువ్వేం చేసినా మా మ్యారేజ్ ఆపలేవు. నీ భార్య ఒప్పుకోకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? మీరేం దంగ పెట్టుకోవద్దు, దానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. రే భాస్కర్, ఒక్క విషయం గుర్తుంచుకో. నిన్ను కన్నవాళ్ళు కానీ నువ్వు కన్నవాళ్ళు కానీ కలకాలం నీతో ఉండరు. కడ వరకు నీకు తోడుగా ఉండేది కట్టుకున్న భార్య మాత్రమే. 100% కరెక్ట్. అందుకే నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి అయిన తర్వాత హారిక కూడా నా భార్య అవుతుందిగా. పంది పొరత మిచ్చు గాని పన్నీరు మిచ్చు గాని నా మాటలు నీకు ఎలా అర్థమైంది? మావయ్య, మీరేం చెప్పిన ఆయన మారు వదిలేయండి. పోనీ నువ్వు మారచ్చు కదా. అవును, నేనే మారాలి. ఎందుకంటే నేను ఆడదాన్ని కదా. పురుషాహంకారం ఆలోచించదు. ఆడది బానిస. మగాడు చెప్పిందల్లా చేయాలి. నా గుండె తలుపులు తెరిచాను, రా అంటే రావాలి, ఓ అంటే పోవాలి. అంతే కదండి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడటం తప్ప ఇంకేం మిగిలిందిరా తనకి? సరే, ఇప్పుడు మీకేం కావాలి? మీ జీవితం నుంచి నేను తప్పుకోవాలి, అంతేగా? అదే కదా చెప్తుంది. అయితే నాకు ఒక కోరిక ఉంది. అది కోరిక అనుకోండి, కండిషన్ అనుకోండి.
దానికి మీరు ఒప్పుకోవాలి. అమ్మా కమలా, మావయ్య మీరుండండి. వెయిట్. ఏదో కోరిక కండిషన్ అంటాం, అదేంటి చెప్పు. కమాన్ కమాన్. షేర్ లేదండి. పెళ్ళైన కొత్తలో మీరు నాతో ఎంత అన్యోన్యంగా, ఎంత ప్రేమగా ఉన్నారో అంతే అన్యోన్యంగా, అంతే ప్రేమగా ఒక్క నెల రోజులు నాతో ఉండాలి. ఉండగలరా? వాట్? అలా మీరు నాతో నెల రోజులు గడిపితే నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. మా కమలా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తొందరపాటు నిర్ణయాలు జీవితాలు ఎటు తీసుకెళ్తాయో ఆలోచించావా? వద్దమ్మా, వద్దు. లేదు మావయ్య, ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినప్పుడు, దూరం అవ్వక తప్పదని అర్థమైనప్పుడు, చెరిగిపోతున్న ఆశలు, చిత్రమవుతున్న కళలు శాశ్వతంగా సమాధి అవుతున్నప్పుడు, జ్ఞాపకాలని చివరిగా ఒక్కసారి చూసుకోవాలని చిన్న ఆశ. ఓకే. నా సంతోషం కోసం దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న మీ ఆఖరి కొరక తీర్చడం నా కనీస కర్తవ్యం. ఇన్ని రోజులు ఆగలివ్వండి, నెల రోజులు ఆగలేనా? ఓకే, నమ్మొచ్చా? 100%. మరి నిన్ను నమ్మొచ్చా? నేను మీ భార్యనండి. ఒక్క నెల రోజులు మాత్రమే, జస్ట్ 1 month. ఓకే. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏంటో. నా జీవిత కాలం ఎంతో నాకు తెలియదు, కానీ మీ నిర్ణయాలతో నా జీవితం నెల రోజులకు కుదించిపోయిందిరా. మావయ్య, అలా ఎందుకు అనుకుంటున్నారు? అమ్మా, ఊహ తెలిసినప్పటి నుండి నన్ను ఒంటరితనం వెంటాడుతూనే ఉందమ్మా. యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు. ఆ బాధతో కొంతకాలానికి మా అమ్మ కన్ను మూసింది, ఒంటరిగా మిగిలిపోయాను. ఆ తర్వాత నాకు పెళ్ళయింది. దురదృష్టం కూడా నా వెంటే వచ్చింది. వీడిని కని నా చేతుల్లో పెట్టి నా భార్య చనిపోయింది. ఒంటరిగానే వీడిని పెంచి పెద్ద చేశాను. ఆ తర్వాత నువ్వు వచ్చావు, అమ్మలా ఆదుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతున్నావు. తను వెళ్తేనే హారికి వస్తుందిగా. దాని కీరస్తకు ఒళ్ళు కప్పులో పుడుతుంది. అన్ని బంధాలు తెచ్చుకొని నువ్వు వెళ్ళిపోతావు. వీడు కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్, కొత్తకు వింత పాతకు రోత కదా. మళ్ళా నాకు మిగిలేది ఒంటరితనమే కదమ్మా. మీరేం కంగారు పడుతున్నాడా? మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్టార్ హోటల్ లాంటి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తావా? Yes. చేస్తావా? అక్కడ ఎందుకురా డబ్బు ఖర్చు? ఒకేసారి శ్మశానంలో సమాధి కట్టే అక్కడ ప్రేతాత్మలైనా నాకు తోడు ఉంటాయి. మావయ్య, నా నిర్ణయం మిమ్మల్ని ఇంతగా బాధ పెడుతుంది అనుకోలేదు. బాధ కదమ్మా, భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుంది. కోడల్లా వచ్చావు, కూతుర్లా మారావు, అమ్మలా ఆదుకున్నావు. అమ్మా, నువ్వు లేని చోట నా ఉనికి ప్రశ్నార్థకమవుతుందమ్మా. అమ్మా, నువ్వు బరువు అనుకోకపోతే నేను నీ దగ్గరే ఉంటానమ్మా. తనదే ఫుట్బోర్డ్ మీద ప్రయాణం, మళ్ళీ భుజాల మీద లగేజీనా? గతకాలపు తీపి జ్ఞాపకాన్ని వర్తమానంలో చూడాలనుకుంటున్నావు. భవిష్యత్తు నీకేమిస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు బాగుండాలమ్మా, నువ్వు బాగుండాలి. హాయ్ హారిక, లవ్ యూ డార్లింగ్. ఒప్పుకోకపోవడమా? ఒప్పుకోక ఏం చేస్తుంది? మిగతా విషయాలని ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఓకే, సీ యూ. ఏడ్చింది చాలు, గుర్తుందిగా? నెల రోజులు గడువు, రేపటి నుంచే మొదలు. గుడ్ బై. ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశారు కాబట్టి
కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అగౌరవపరిచినట్టని గౌరవించట రాముడు. కానీ సీతమ్మ అందుకు కాదుగా. సీతమ్మ ఎందుకు ప్రేమించిందంటే ఆయన నా భర్త అంతే. తల్లి తండ్రి ఇంకోట కారణాలు లేవు. అది ఈ జాతి గొప్పతనం. ఎక్కడో ఇంటి పేరు వదిలేసి, వంశం వదిలేసి, ఉన్న ఊరు వదిలేసి, అందరినీ వదిలేసి భర్త యొక్క చిరిగిన వీళ్ళు పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా మామగారు, నా అత్తగారు, నా మరుదులు, నా భర్త, దీనికి అంతటికీ మూలస్తంభం ఎక్కడుంది? నా భర్త, నా భర్త. ఎంత ప్రేమో. కాఫీ. నెల గడువులో తొలి కాఫీ అన్నమాట. మావయ్య, ఆ విషయం గురించి మీరు మర్చిపోండి. మీరు హ్యాపీగా కాఫీ తాగండి, నేనున్నాగా. ఇప్పుడు మనం టైం మిషన్లో ఉన్నాం. ఒక్క నెల రోజులు అక్కడే ఉంటున్నాం. సారీ గుర్తొచ్చింది. గుర్తించకండి. సరే కమాన్. కాఫీ పడిపోతుందండి. అమ్మా కమలా, మావయ్య, నేను అలా గుడికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే. ఏంటండి మావయ్య గారు ముద్దరు? అయితే ఇప్పుడు ఓకేనా? కాఫీ చల్లారిపోతుందండి. నువ్వు తాగా? తాగలేదు. సరే వెళ్ళరా, కూర్చో. ఎందుకు? ఇద్దరికి, నువ్వు అటు నుంచి నేను ఇటు నుంచి. కమాన్. షాడి, కాఫీ ఎలా ఉంది? అద్భుతం. అవును, నీ పెదాలు తాకిన కాఫీ అంత తీయగా ఉంటే ఇక నీ పెదాలు. చాలు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మీకు టిఫిన్ రెడీ చేస్తాను. అది కాదు కమలా. అబ్బా, వెళ్ళాలి. కమలా ప్లీజ్. లేదు, చిన్న పిల్లల మారం చేయకండి. వెళ్ళండి, నేను త్వరగా టిఫిన్ రెడీ చేయాలి. వెళ్ళాలి. కమలా, మావయ్య, ఏమైనా మర్చిపోయారా? కండువా మర్చిపోయానమ్మా. ఏమంటున్నాడు? ఇప్పుడే కదా మావయ్య ప్రయత్నాలు మొదలుపెట్టింది. మారడానికి టైం పడుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ పైన భగవంతుడి దయ. పల్లె చట్నీ త్వరగా రావాలి. రండి. అమ్మో, ఇడ్లీయా? నాకొద్దు. ఏ, అప్పుడు ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. అప్పుడు నచ్చేది, ఇప్పుడు నచ్చట్లా. నచ్చవమ్మా, నచ్చవు. తెల్లగా మృదువుగా ఆరోగ్యాన్ని ఇచ్చేవేవి వాడికి నచ్చవు. మరే నచ్చుతాయి మామయ్య? పీక్కు తింటారే, పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు, సాసులు. ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలా చాలా ఉన్నాయమ్మా. కాలంతో పాటు నువ్వు మారాలి. నేను మారాలా? నువ్వంటే నువ్వు కాదమ్మా. ఇడ్లీ వేయాలని అనుకున్నావు అనుకో, ఒకరోజు కొత్తిమీర ఇడ్లీ, ఒకరోజు క్యారెట్ ఇడ్లీ, ఒకరోజు సాంబార్ ఇడ్లీ, ఆ ఇడ్లీ, ఈ ఇడ్లీ. వీధి రుచులకు అలవాటు పడిన వాళ్ళకి ఇంటి రుచులు నచ్చవు. కాబట్టి నువ్వు మారాలి అంటున్నాను. మావయ్య, మీరు కూడా టిఫిన్ చేద్దరు.
నేను అలా గుడికి వెళ్ళి వచ్చి తిట్టాను కానీ చిల్లర ఏ లేదు. చిల్లర ఒక 50 రూపాయలు ఏమో పళ్ళు కొబ్బరికాయ కొనడానికి. అలాగే మావయ్య. ఏనన్నా ఏ చెట్టి బాగలేదా? ఎవరిదన్నాడు? ఆహా అద్భుత. అందుకే అన్నాడు ఇల్లే ఇలలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని. అమ్మా ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ చెట్టుతో తింటాను. కుడికెళ్ళి వచ్చింది. అలాగే. ఎంతరం ఫలవంతి యూతులుండ సాన సంపర్కము కోరు చవటలారా. ఇగో గుడి మూసిలో తెచ్చు. నేను ప్రేమగా పెంచి తప్పు చేశాను. పెద్ద ప్రేమగా. ఏంటి టైం మిషన్ అంటే? మొదటి ముక్క. ఓ కమన్ 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 కమన్. మీరు ఎప్పుడు ఇంతే. చాలే కొద్దిగా ఓకే. కమలా బాయ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆఫీస్కి. నేను ఎవరో ఆఫీస్కి జాంతానే. కమలా ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఖచ్చితంగా రాసింది. ప్లీజ్ 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 ఇవ్వు. ఈ ఒక్కరోజు మాత్రమే ప్లీజ్ 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 ప్లీజ్. నథింగ్. ఇవ్వు. ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పే కదా, ఈ ఒక్కరోజు ప్లీజ్. సరే, ఈ ఒక్క పూటకే పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదో మర్చిపోయినట్టున్నారు. ఏం మర్చిపోయాను? గుర్తుకు తెచ్చుకోండి. గుర్తొచ్చింది. బాయ్ బాయ్. కమలా. అమ్మయ్య, మీరు వచ్చేసారా? నేను రెడీ. కమలా, మన బెడ్రూమ్ షెల్ఫ్లో పింక్ ఫైల్ ఉంటుంది, పట్టురావా? ఫైనల్లీ ఇంటికి వచ్చాక నన్ను సినిమా తీసుకెళ్తాను అన్నారా? ఓ అన్నాను, కానీ ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను. అది కాక రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. నువ్వు పని చేయి, నాకు స్ట్రాంగ్గా కాఫీ ఇచ్చి ఆ పై తీసి. ఫైలు లేదు, పకోడీ పట్టడం లేదు. నన్ను సినిమాకి తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదు కదా? అది కాదు కమలా, ప్లీజ్. అప్పుడు ఇలానే అన్నారా? సరే, నీ స్టోరీ ఎంత కానీ ఒక పని చేయి. ఆఫీస్ మంచిగా సినిమాకి వెళ్ళేది, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి సినిమాకి వెళ్ళిపో, వచ్చావు పికప్ చేసుకో. అప్పుడు దాకా నేను ఆఫీస్లో ఉంటాను. నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఆహా, అప్పుడేమో నీతో సినిమా చూడటం కంటే ఏది ఎక్కువ కాదు కమలా అనేవారు. ఇప్పుడేమో ఆఫీసే ఎక్కువ ఉన్నారు. అది కాదు కమలా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ప్లీజ్. అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఈ విషయాలన్నీ చూసుకోవడానికి మీ ఆఫీస్లో ప్రశాంత్ ఉన్నారు కదా, ఆయన చెప్పండి. మీరు చెప్తారా? లేకపోతే నేను చెప్తా, ఇటు ఇవ్వండి. అక్కర్లేదు. ఎవరు చెప్పినా లాభం లేదమ్మా. ఏమో అయ్యా, మీరు వెళ్ళవలసిన సినిమా టైము ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు మీరు బయలుదేరితే ఇంటర్వ్యూలకు అందుకుంటారు. అమ్మయ్యా, ఎలాగో సినిమా కాసింది కదా, నేను ఆఫీస్కి వెళ్తా. అదేం కుదరదు. ఈరోజు నేను మీతో సినిమా చూడాల్సింది. అది థియేటర్లో అయినా సరే, ఇంట్లో టీవీలోనైనా సరే. అది కాదు కమలా. మా కూర్చోండి. మందులు అయిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి వస్తాను. నాన్న ఒక్క నిమిషం, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను పట్టుకొస్తాను మెడిసిన్స్. నా పని నేను చూసుకోగలను, నీ పని కుదిరిందా? సర్లే ముందు ప్రశాంత్ ఫోన్ చేసి వస్తా, ఆఫీస్ రావడం కుదరట్లేదు. అలా రండి దారికి. హలో ప్రశాంత్. త్వరగా రండి, మీకు ఇష్టం
ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. అవునారా? నువ్వేంటి చాలా హుషారుగా ఉన్నావు? నేను పాడాల్సిన పాట నువ్వు పాడుతున్నావు, ఏంటో విశేషం? ఈ రోజు నుండి నా జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. అబ్బా ఏంటో అంత గొప్ప మలుపు? ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. హ? అమ్మాయి అంటున్నారు, అప్పుడే మనవాడు సంబంధాలు చూస్తున్నారా? మనవాడికి కాదు, మరి నాకు. హ! నీకా? నీకా ఏంటో ఎక్స్ప్రెషన్? ఏ పెళ్లి చేసుకోకూడదా? మావయ్య మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అవునమ్మా, వీడు పుట్టినప్పుడే వీళ్ళమ్మ చనిపోయింది. మళ్ళా నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది, కానీ వీడి తల్లిలా చూస్తుందో లేదో. ఒకవేళ మొదట్లో చూసినా తనుకు పిల్లలు పుట్టిన తర్వాత వీడి బ్రతుకు ఏమైపోతుందో ఏమోనని భయపడి పెళ్లి చేసుకోవడం మానేశాను. మహానుభావుడు మార్తాండ తేజుడు వీడు చూసిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగినప్ప. నేనేం చేశాను? సత్పురుషులు నోరుతో చెప్పరు నాయన, వాళ్ళ ప్రవర్తనే మానవులకు మార్గాన్ని చూస్తారు. నాదేంటి అడగారం? నా మాటలు నీకు ఎటకారం అయితే నువ్వు చేసే పని ఒట్టికి గుంటూరు కారు రాస్తున్నట్టు మంట. నా భార్య చనిపోయి 40 సంవత్సరాలైనా అన్ని సుఖాలు వదులుకొని నీకు కుక్క కాపలా కాశాను. నువ్వు మాత్రం అనుకూలవతి అయిన భార్య, అందొచ్చిన కొడుకు, అందమైన సంసారాన్ని వదిలేసి రెండో పెళ్లికి సిద్ధపడ్డావు. సిగ్గుండాలి. శిక్షే. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటాను, చట్టబద్ధంగా రెండో పెళ్లి చేసుకుంటాను. దీంట్లో సిగ్గెందుకు? మావయ్య ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలిసినప్పుడు మీరేం చెప్పినా ప్రయోజనం లేదు, వదిలేయండి. అది అలా అలా అర్థం చేసుకోవాలి. అదే నీ భార్య నీ ముందే వేరే వాడితో తిరిగి వాడితో వెళ్ళిపోతే నాన్న అదే నువ్వు అన్న చట్టబద్ధంగా. చూడండి నాన్న, లక్షలాది మంది స్వహస్తాలతో ఓట్లు ఇచ్చుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళే రోజుకు ఒక పార్టీకి విడాకులు ఇచ్చి మరొక పార్టీకి తాళి కడుతున్న ఈ వ్యవస్థలో కేవలం 2000 మంది సాక్షిగా తాళి కట్టిన భర్తకు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటున్నానంటే అదేదో పెద్ద నేరమైనట్టు ఇంత రాద్ధాంతం చేస్తారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ డాడీ, వెరీ బ్యాడ్. నేను కాదురా బ్యాడ్, నువ్వు. ఏనాడు నిన్ను పల్లెత్తు మాట అననివ్వదు. నువ్వెన్ని ఇబ్బందులు పెట్టినా నోరెత్తి ఎదురు సమాధానం చెప్పదు. నీ తల్లి నీకు జన్మనిచ్చి వెళ్ళిపోయింది. నువ్వే తన జీవితం సర్వస్వంగా భావించి సాక్షాత్తు మృత్యుతో పోరాడి ఆనాడు నిన్ను బ్రతికించుకుందిరా ఈ దేవత. మర్చిపోయావా? హలో మావయ్య, నేను కమల్ని. టెస్ట్ అవి చేయించారా? డాక్టర్లు ఏమన్నారు? బాగానే ఉందన్నారమ్మా, ముందు రాసిచ్చారు. అమ్మయ్య
నిమిషాల్లో వస్తున్నారు మావయ్య. దగ్గరకు వచ్చేసాం, 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. అలాగా. వస్తున్నారు. వచ్చారా? ఏంటండి ఇంట్లోకి వచ్చా కూడా మాస్క్ దగ్గర రావద్దు. ముట్టుకోవద్దు. ఏంటండి ఎలా ఉన్నారు? తలనొప్పిగా ఉందా? No! నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. పోనీ కాలు నొప్పులు ఉందా? వద్దు, నన్ను ఒంటరిగా వదిలేయమన్నా కదా. ఏమండి? ఏంటండి అలా ప్రవర్తిస్తున్నారు? నాన్న, కమలాన్ని బయటికి తీసుకెళ్ళండి. రా, నీకు విషయం చెప్పాలేనారా? మావయ్య ఏంటి మావయ్య? ఏం మాట్లాడలేదు మావయ్య. ఆయనేమో అదలా ప్రవర్తిస్తున్నారు. మీరేమో ఏం చెప్పట్లేదు. నాతో ఏం చెప్పకూడదు. నేను అంత కాదు అమ్మా, వాడికి ఆయనకి కరోనా సివియర్ స్టేజ్లో ఉందట. అయినా సరే నేను ఆయనతోనే ఉంటాను. అమ్మా, కమలా! ఆయనతోనే ఉంటాను. కమలా! కమలా, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. గాలిలోనే మనిషి మీద దాడి చేసి ప్రాణాలు హరించే మహమ్మారి కరోనా. డాక్టర్లే చేతులెత్తేసి హోమ్ క్వారంటైన్ పంపించేశారు. అంత మాత్రాన అంత అయిపోయినట్లు కాదురా. ఎంతో మంది హోమ్ క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకొని రికవర్ అయ్యారా. నాన్న, బ్రతికేది 100లోనే, కానీ పోయేది లక్షలు లక్షల్లో. నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది. కమలా, నువ్వు బాబు జాగ్రత్త. నాకు ఇవి ఆఖరి రోజు. ఏమిటి అలాంటి మాటలు మాట్లాడకండి. నేను తప్పకుండా రికవరీ అవుతాను. నాకు ఆ నమ్మకం ఉందండి. ఏమిటి? కమలా, ఆకలిగా ఉంది. నీ చేతితో కాస్త అన్నం పెడతావా? తప్పకుండా. ఇదిగో, ఇప్పుడే తీసుకొస్తానండి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకురా. నాన్న, ఆ, నాన్న, నాకేదైనా జరిగితే అయ్యో. నువ్వు, కమలా, బాబు మీరెవరు నన్ను ముట్టుకోవద్దు. ఎవరికైనా టచ్ వాళ్ళకొచ్చి. నీకేం కాదురా. నాన్న, సమయం గడిచి కొద్దీ నేను మాట్లాడగలను లేదు. నన్ను మాట్లాడమండి. మీరు ధైర్యంగా ఉండండి. కమలాకి ధైర్యం చెప్పండి. నా కొడుకుని నాకంటే బాగా మీరే పెంచారు. మరి అన్నట్టు నాన్న, కంపెనీ జాగ్రత్త. వర్కర్స్ అందరూ అందరూ కూడా ఉన్నారు. ఏమండి? ఏమండి? అన్నం తీసుకొచ్చానండి. కమలా, నువ్వు క్షేమంగా ఉండాలి. మన బాబు కోసం, వాడి భవిష్యత్తు కోసం, మన కోసం సర్వం త్యాగం చేసిన మా నాన్న కోసమైనా నువ్వు బతికొండాలి. కమలా, ఏం చెప్పినట్టే చేస్తానండి. ముందు తలుపు తీసి అన్నం తినండి. నాకు ఆకలిగా లేదు కమలా. మరి అన్నం తీసుకురమ్మన్నారు. నిన్ను బయటికి పంపటక్కలన్నా. ఏమండి? తలుపు తీస్తారా లేదా? లేకపోతే ఇదిగో ఈ గోడకు తల పట్టుకొని చచ్చిపోతాను. కమలా, ప్లీజ్ తలుపు అర్థం తీస్తారా లేదా? కమలా! ఏమిటమ్మా, ఏమిటా పిచ్చి పనులు? లేదు మావయ్య. ఆయన అన్నం తినేంత వరకు నేను అలాగే చేస్తాను. అన్నీ తెలుసు దానికి కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తే అలాగా. రే భాస్కర్, తలుపు తీ. చూడి, ముట్టుకోవద్దు. ఆ మాస్క్ పక్కన పెద్దనా తింటా. మంచిది.
దీనికి ముఖ్యంగా కావలసింది మనస్థైర్యం. ధైర్యంగా ఉండాలి. ఎంతో మందిరా జాగ్రత్తలు పాటించి మందులు వాడి తగ్గించుకున్నారు. నీకేమి కాదు నాన్న. నువ్వు ఇలా మాట్లాడితే నిన్నే నమ్ముకు బ్రతుకుతున్నా. మావయ్య, ఏమైపో మీరు జాగ్రత్త. నేను రేపు వస్తాను. ఎక్కడికమ్మా? నెల్లూరు. ఎందుకు? అక్కడ ఒక మహానుభావుడు అద్భుతమైన ఆయుర్వేదంతో వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మా అదృష్టాన్ని పరీక్షించుకుంటాం మావయ్య. ఎలా వెళ్తారమ్మా? ట్రైన్స్ లేవు, బస్సులు లేవు. మన డ్రైవర్ రావడం కూడా మానేశాడుగా. నాకు డ్రైవింగ్ వచ్చు కదా మావయ్య. ఈ రాత్రి వేళ వెళ్ళడం. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఆ వెలుగు కోసమే ఈ చీకటి ప్రయాణం. మీరు జాగ్రత్త. చూడండి. జాగ్రత్తగా వెళ్ళండి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను బ్రతికించుకుందరా నీ దేవత. నేనున్న స్థితిలో తనున్నా నేను ఉదయం చేసేవాడిని. ఇందులో అంత పెద్ద త్యాగం ఏం కనపడిందండి? చిచ్చే, నువ్వు మనిషివి కాదు. తులసి మొక్క లాంటి భార్యను వదులుకొని గంజాయి మొక్క కోసం పరాట్లాడుతున్నావు. ఎంతకెంత అనుభవిస్తావు. మీరేమన్నా అనుకోండి, నా నిర్ణయం మారదు, మా పరిణయం ఆగదు. హాయ్ హారిక, లవ్ యూ డార్లింగ్. ఏంటి వచ్చేసావా? ఓకే, నువ్వు రీస్టాప్ దగ్గర ఉండు. నేను కరెక్ట్గా 10 నిమిషాలు, ఓన్లీ 10 మినిట్స్లో అక్కడ ఉంటా. ఓకే, నువ్వు పని చేయి. బయట అసలే వేడిగా ఉంది కదా. ఆఫీస్ పక్కనే ఒక జ్యూస్ పార్లర్ ఉంది. అక్కడ కూల్గా దానిమ్మ జ్యూస్ తాగుతుంది. ఓకే, నేను కరెక్ట్గా 10 నిమిషాలు, కరెక్ట్గా 10 నిమిషాలు అక్కడ ఉంటా. ఓన్లీ 10 మినిట్స్. షూర్. ఓకే, లవ్ యూ డార్లింగ్. అన్నా, నీ ప్రియురాలికి అడగగానే నీ హృదయంలో చోటిచ్చావు. నీ భార్య అడగకుండానే అన్నీ రాసిచ్చావు. ఓకే, కన్న తండ్రిగా అడుగుతున్నాను, ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వగలవా? ప్లీజ్ 10 మినిట్స్. 10 మినిట్స్? వై ఎందుకు ఏమిటి అని అడగదు. నీ చెప్పినట్టు చెయ్యి. ప్లీజ్ 10 మినిట్స్. తండ్రి ఓకే. మావయ్య, మీరేం చెప్పినా ప్రయోజనం ఉండదని నేను చెప్తూనే ఉన్నాను. అమ్మా, నీకిచ్చిన నెల గడువు పూర్తయిపోయింది. నువ్వేమీ సాధించలేకపోయావు. ప్లీజ్ నా ప్రయత్నం కూడా నన్ను చేయని 10 నిమిషాలు. ప్లీజ్ 10 మినిట్స్. నాన్న, నాకు కాబోయే కోడలకు ఒకసారి ఫోన్ కలిపి. ఏంటన్నావు? కాబోయే కోడలు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏం దొరుకుతుంది ఇక్కడ? ఏం చేస్తారు మీ ఇద్దరు? నాకు మాత్రం ఏం తెలుసు. నేను ఇక్కడేగా ఉంది. ఏంటన్నా? ఎక్కడికి ఏమిటి అడగొద్దన్నానా? మావయ్య, 10 మినిట్స్. కాలేదమ్మా. నువ్వు ఆగు. అమ్మా, నువ్వు నా గదిలో ఉండు.
నీ పిలిచేదాకా రావద్దు ప్లీజ్ 10 minutes. మావయ్య అలా కూర్చో. నువ్వు లోనకెళ్ళమ్మా. నోరు తెరిచి మాట్లాడద్దు, కళ్ళతో చూడద్దు. 10 నిమిషాలు కూర్చో. చుట్టూ వచ్చావా? నిన్ను పెళ్లి చేసుకొని అందంగా ఇంటికి తీసుకొస్తానని ఎంతో ఆనందంగా బయలుదేరాడమ్మా. ఈయన వస్తున్న కారు మీద హఠాత్తుగా లారీ వచ్చి గుద్దేసిందంట. అక్కడ వాడు గుర్తుపట్టి తీసుకొచ్చాడమ్మా. మరి కమలా ఇంకెక్కడ కమలమ్మ? ఇల్లు, వాకిలి, కారు, కంపెనీ షేర్లు అన్నీ తన పేరు రాయించుకొని వీడికి విడాదించి వెళ్ళిపోయిందమ్మా రాక్షసి. ఓహో, ఆస్తి పాస్తులు ఆవిడ గారికి కట్టబెట్టి నాకు తాళి కట్టడానికి తయారయ్యారన్నమాట. అమ్మా, నీ కోసం సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తమ్మా నా కొడుకు. అమ్మా, నువ్వే మాకు దిక్కు తల్లి. అవునవును, త్యాగమూర్తి. ఏంటో ఆస్తిని ఆశిస్తా, అందరం ఎక్కిస్తా అంటే ఆశపడి వచ్చా. ఇంకా నయ్యం, ఈ యాక్సిడెంట్ ఏదో పెళ్ళైన తర్వాత జరిగితే నా జీవితమే నాశనం అయిపోయింది. అమ్మా, అంత మాట అనుకు తల్లి. నేను హాస్పిటల్ తీసుకెళ్దాం, కాస్త సాయం చేయమరా. వదులు అమ్మా, వదులు అమ్మా, వదులు. నీలాంటి వృద్ధులకి, ఇలాంటి వికలాంగులకి సేవ చేయడానికి నేనేం మదర్ తెరీసా అంటాను. నా కొడుకును బతికించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా కమలా. భాస్కర్, ఎక్కడ చూసినా ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు మర్చిపోయినా కనిపించట్లేదురా. వివాహ వ్యవస్థకు అర్థం పరమార్థం. భార్యాభర్తల బంధానికి అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం మన భారతీయత అని పురాణాలు, గ్రంథాలు ఘోషిస్తున్నాయి. భర్తను బ్రతికించుకోవడం కోసం సూర్యగమనాన్ని నిలువరించింది సతీ స్మృతి. యముణ్ణి వెంటాడి వేధించి భర్తను బ్రతికించుకుంది సతీ సావిత్రి. భర్త మాటకు కట్టుబడి అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మ తల్లి. భార్య కోసం సముద్రంపై సేతునే నిర్మించాడు శ్రీరామచంద్రుడు. ఒకే మాట, ఒకే భార్య. ప్రపంచ దేశాలన్నీ మన వివాహ వ్యవస్థలు వేనోళ్ళ పొగుడుతుంటే మనం మాత్రం గంటకొకడు, రోజుకొకడు, నెలకొకడంటూ ఆడ మగ తేడా లేకుండా కప్పులు, పప్పులు, చాటింగ్లు, డేటింగ్లు అని విదేశీ సంస్కృతిని తలకెక్కించుకొని కాగా పడిపోతున్నారు. మనం మనుషులుగా పుట్టాం, మంచి మనసున్న మనుషులుగా బ్రతకాలి. జీవితంలో తల్లిదండ్రులు భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. నాన్న, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించరా. నిన్ను క్షమించాల్సింది నేను కాదురా, నీ భార్య. కమలా, నన్ను క్షమిస్తావు కదా? అంత మాట అనకండి, మీరు నా ప్రాణం. కమలా, హలో హలో, ఎవరు? నేను కళావతిని. సారీ, రాంగ్ నంబర్. ఇది హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి సమర్పణ. సారీ రది, శ్రీనివాస్ని ఇద్దరిని స్టేజ్ మీదకి వచ్చి విజయకుమారి గారిని కూడాను. ఒక్క 5 నిమిషాలు.
ఈరోజు చివరి నాటిక 27వ మైలురాయి. రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం వాసుదేవరావు, ప్రదర్శకులు